నా పేరు కాల్ రమేష్ అండి. నాది కృష్ణాపురం విలేజ్, పద్మనాభ మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు ఒక చిన్న సమస్య మీద నేను మాట్లాడడానికి వచ్చాను. ఏంటంటే మా ఊరు సమస్య అండి. అది మా ఊర్లో ఇది వరకు ఆల్రెడీ వెంగమాంబ క్రషర్ ఒకటి ఉంది, తర్వాత అనురాధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే ఒక క్రషర్ ఉందండి. ఆ క్రషర్ వల్ల ఇప్పటికే మా ఊరు ప్రతిరోజు భూకంపాల్లో ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే బ్లాస్టింగ్ ఏం ప్రతిసారి కూడా ఇల్లు కదలటం, ఏదో జరగటం, అదొకటి ఇవ్వటం అవుతుంటుంది. ఈ రెండు సరిపోవన్నట్టు మా నెత్తి మీద ఇంకో కోరిని తీసుకొచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ క్రషర్ ఇండస్ట్రీ అనుకుంటా. క్వారీని ఆపడానికి మేమందరం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నామండి. నేను మా ఊరినే కాపాడపోలేకపోతే నేను దేశం కోసం పనిచేసి ఆర్మీలో ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు. ప్రజెంట్ నేను స్టిల్ లదాఖ్లో ఉంటాను. మా ఊరు కోసం ఏం చేయలేకపోతే నేను దేశం కోసం ఏం చేస్తానండి. నేను ఇదంతా బాధపడడానికి కారణం మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. రీజన్ ఏంటంటే అదే క్రషర్లో మా నాన్నగారు చనిపోయారు. మా బతుకేంటో మాకు తెలిసిందండి. ఎవరూ మాకు ఏం సాయం చేయలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇంకొక ఫ్యామిలీకి, ఇంకో కుటుంబానికి, ఇంకొకరికి రాకూడదు. దీనివల్ల ప్రాణా పరిస్థితిలో ఉన్న ఈ ఊరు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. దీనికి మా మద్దతుగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు మాకు ఏదైనా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. జై హింద్.